అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. ఈరోజు మంగళవారం. అసలు ఈరోజు జూలై 15 తారీఖు ఊహించని ప్రవాహం మీ జీవితం మారిపోతుంది సింహరాశి వారిది. ఈరోజు మనం సింహరాశి వారికి జూలై 15 మంగళవారంన జరిగేటువంటి ఆర్థిక ఆశ్చర్యాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు యొక్క గ్రహచారణం ఎలా ఉందో, ఏ ఆశ్చర్యకరమైన డబ్బు మీకు అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా వస్తున్నాయి, అలాగే మీరు ఎలా అవకాశాన్ని అందిపుచ్చుకోగలరు, పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం అందించబోతున్నాం. చివరి వరకు తప్పగా చూడండి. మీరెవరు కూడా దీన్ని నెగిటివ్ అయితే చూడొద్దు, ఏదైనా పాజిటివ్గా చూడండి. మీకే అప్పుడు మేమేం చెప్తున్నామో అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే సింహరాశి వారి యొక్క స్వభావిత నాయకత్వం చాలా గుణం ఎక్కువగా ఉంటుంది. ధైర్యము మరియు గర్వము మరియు మహత్వాకాంక్ష వీరికి ఎక్కువ ఉంటుంది. అయితే ఏదైనా ధైర్యంగా ముందుకెళ్తారో, గర్వంగా ముందుంటారు. వీరిలో 10 మందిలో కొద్ది గొప్పవారిగా నిలబడాలని ఆలోచన. తాము చేసిన పనిని చాలా గొప్పతనాన్ని చూపించాలని అనుకుంటారు. కానీ తపన అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే ఆర్థికంగా ఉన్నత స్థాయిలో చేరుకోవాలని లోతైన కోరికలు ఎక్కువ ఉండడం వలన వీరు ఏదైనా ముందుండి సాధించేటువంటి శక్తివంతమైనటువంటి వారు సింహరాశి వారు. ఇందులో ముఖ్యంగా ఒకసారిగా ఈరోజు అవకాశాలు అందుకుంటే దాన్ని విజయవంతంగా మారుస్తారు వీరు. ఇలాంటి స్వభావం ఓన్లీ సింహరాశి వారికే ఉంటుంది. ప్రత్యేకమైన ఆర్థిక ప్రోత్సాహం ఈ రోజున 15న మంగళవారం నుంచి వీరికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈరోజు వీరికి చంద్ర ప్రభావం కూడా పుష్కల ప్రభావం చూపించబోతున్నాడు. అలాగే గురు ధన స్థానంలో రాశిలో ఉండడం వలన వీరికి లాభస్థానంగా బలపడుతుంది. బుధుడు ధనస్థానంలో ప్రయత్నించడం వలన అనుకోని ఆర్థిక లాభాలు వీరికి కనబడబోతున్నాయి. ఈ రోజున వీరికి ఊహించని విధానంగా ఏ విధమైన డబ్బు వర్షాలు అయితే వీరికి రాబోతున్నాయో మళ్ళీ స్టెప్ బై స్టెప్ వీరు తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా సింహరాశి వారికి పాతకాల పెట్టుబడులు లాభాన్ని ఇవ్వచ్చు. ఈరోజు వీరికి గతంలో ఏదైతే పెట్టుబడి పెట్టలేవారు, అలాగే పాత భూమి విషయంలో కానీ, స్థల విషయంలో కానీ, ప్రాపర్టీ విషయంలో కానీ, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లలో కానీ, అలాగే పొదుపు సంబంధితలో కానీ ఎప్పుడో వచ్చినటువంటి డబ్బు తిరిగి రావడం అనేది వీరికి కనిపిస్తుంది. వీరు పెట్టుబడి చేసినప్పుడు ఫలితం చూపించకపోవచ్చు, కానీ ఇప్పుడు అర్చనకు మించినటువంటి లాభం వస్తుంది. కొంతకాలం నుంచి ఎదురు చూసిన ప్రాజెక్టు లేదా సొత్తు అమ్మకం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ వారి మరియు పెద్దల సహకారం ద్వారా ఈ యొక్క డబ్బు అనేది వీరికి అందబోతుంది. అయితే ఈరోజు తెలిసిన వరకు ఒక చిన్న జాగ్రత్త వీరికి ఏ విధంగా ఉంటుందంటే, లభించినటువంటి వేస్ట్ చేయకుండా డబ్బును సేఫ్గా ఇన్వెస్ట్మెంట్లో పెట్టడం మంచిది. ఇది సలహా. డబ్బులు వచ్చిన ఆనందంలో కొత్త రిస్కులు తీసుకోకూడదు. ముఖ్యంగా సత్యం అనిపించిన ప్రతి ఒక్క డీల్ కూడా పరిశీలించాలి. అటువంటి సమయాల్లో మాత్రమే మీకు అద్భుతంగా ఎదురాడబోతుంది. అదేవిధంగా ఈరోజు కోర్టు కేసులలో ఉన్నవారికి నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు. ఎందుకంటే ఈరోజు మీరు ఏదైతే సింహరాశి వారు ఉన్నారో వారు న్యాయస్థానంలో నిర్ణయం అనేది చాలా ఎక్కువగా సింహరాశి వారి కోసమే ఉన్నట్టుగా ఉంటుంది. ఈ యొక్క జూలై నెలలో సింహరాశి వారి కోర్టు కేసులు చాలా అనుకూలమైనటువంటి పరిణామాలు రావడానికి అవకాశం ఉండడానికి అనేక విధాలుగా జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ యొక్క సాక్ష్యాలు లభించడం, మంచి తీర్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకి ఇది వివిధ కోర్టులలో తీర్పులు అనేక రకాలుగా కేసులు శ్రేణులు జరుగుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు స్పష్టమైనటువంటి అవగాహన కోసం మీ కేసుకు సంబంధించిన న్యాయ పరిణామాలు ఖచ్చితంగా తీసుకువచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇది యొక్క జీవితంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు సాధారణ దిశ కాదు, కోర్టు తీర్పులు మరియు పూర్తిగా న్యాయంగా ఆధారపడి ఉండడని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా న్యాయ సలహాదారులపై బాగా మాట్లాడాలి. అది ఎలా ఉన్నా కేసుకు స్థితి ఏ విధంగా ఉందో తెలుసుకొని కీలక నిర్ణయం తీసుకోవాలి. అందుబాటులో పరిణామాలు చాలా సందర్భాల్లో కోర్టు నిర్ణయాలు అనుకూలంగా ఉన్నప్పుడు అందులో షరతులు నియమాలు కూడా ముఖ్యంగా ఉండగలవు. అవి కూడా మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు కేసు కానీ, రికార్డులు కానీ, అలాగే కోర్టు ఆర్డర్లు తదితర వివరాలు పంచుకుంటే అది ఆధారంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి సమాచారం మరింత స్పష్టంగా మీకైతే అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఎప్పుడు అడుగడుగున కూడా ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఆటంకాల నుంచి కూడా నివారించుకోవచ్చు. ఇక గతంలో మీరు చేసేటువంటి చిన్న సేవ ఇప్పుడు పెద్ద విలువ తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే సింహరాశి వారికి
గతంలో చేసేటువంటి ఉపకారం, సహాయాలు కానీ, సేవా పనులు కానీ ఇప్పుడు మంచి పెద్ద గౌరవం తేబోతున్నాయి. అద్భుతమైనటువంటి అవకాశాలు, రిటర్న్స్ కూడా ఇవ్వబోతున్నాయి. మీరు ఏదో ఒకటి చిన్న సహాయం చేశారు, ఇప్పుడు అదే వ్యక్తి మీకు పెద్ద అవకాశాన్ని తీసుకొస్తారు. గతంలో చేసినటువంటి దానాలు కానీ, పుణ్యాలు కానీ, మంచి మాటలు కూడా మీకు తిరిగి ఇప్పుడు లాభాలు తెచ్చే అవకాశం ఉన్నాయి. ఎలాగంటే మధ్యకాలంలో స్నేహితులుగా, కుటుంబం లేదా పరిచయ వర్గంలో ఎవరికైనా సరే చూసినట్టు చిన్న సహకారం కావచ్చు, మీకు ఈ వారంలో పెద్ద అవకాశం అయితే తెచ్చిపెట్టే సూచనలు బలంగా కనబడుతున్నాయి. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా ధైర్యంగా ముందుకెళ్ళండి. ఇది మనిషి జీవన సత్యానికి దగ్గరగా ఉంటుంది. దీన్ని మీకైతే పెద్ద అనుకూలంగా నిలబడే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. మీకు అలాగే విదేశాల నుంచి కూడా వచ్చినటువంటి ఒక వార్త ఇప్పుడు మీకు ఆర్థిక పరిస్థితి కూడా మార్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున సింహరాశి వారి యొక్క జీవితంలో చాలా శక్తివంతమైనటువంటి రోజు, శక్తివంతమైనటువంటి వాక్యం. దీన్ని మీ యొక్క ఇటీవల విదేశాల నుంచి వచ్చిన ఒక చిన్న వార్తే. ఇది ఉద్యోగం కావచ్చు, లేదా బిజినెస్ ఆఫర్ కావచ్చు, అలాగే ఒక చిన్న వార్త మీకు మంచి అవకాశం తెచ్చిపెడుతుంది. ఎవరైనా చెప్పినటువంటి సమాచారం కావచ్చు. ఈ వార్తల వల్ల ఇప్పుడు మీకు ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారే అవకాశం ఉంది. అది ఏంటంటే విదేశ వార్త, ఫోన్లో లేదా మెసేజ్, ఈమెయిల్ రావడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం, డబ్బు సమస్యలు తగ్గే సూచనలు, చిన్న అవకాశాలు కూడా మీకు మంచిగా వచ్చే అవకాశం ఉంది. మార్గాలు, ఇంతకాలంగా నిలిచిపోయినటువంటి డబ్బు సమస్యలు కొంతవరకు సరిచేసే అవకాశం కూడా వస్తుంది. అలాగే గతంలో వీరికి సంబంధించినటువంటి విషయాలు కానీ, వీరికి చేసేటువంటి పనులలో కానీ కొద్దిగా చిన్న అవకాశాలు కూడా పెద్ద మార్గాలు వచ్చే అవకాశంగా, ముఖ్యంగా దీన్ని మీరు అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎక్కడ ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని, చిన్నదైనా సరే దాని వెనకాల ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రోజున మీకు వచ్చేటువంటి విదేశం నుంచి వచ్చిన వార్తా పరిస్థితులు మిమ్మల్ని మార్చగలవు. అలాగే మీకు ఒక ట్రేడింగ్ వాటిలలో కానీ, అలాగే వాటర్ షేర్లలో కానీ అదృష్టం మోసమవుతుంది. అలాగే ఈ రోజున మీకు ఊహించిన విధానంగా చాలా ఆకర్షణమైన అంశంగా ఉంటుంది. ఈరోజు మీకు రాబోయే రోజులలో మీ ట్రేడింగ్ షేర్లలో పెట్టుబడి లేదా లాటరీ అదృష్టం రాబడి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్నదైన లాభ సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పథకంకు కాకుండా పెట్టుబడి పెట్టడం చాలా జాగ్రత్తగా మాత్రమే మీరు పెట్టుబడి పెడితే లాభం వస్తుంది. సమయంలో ఎక్కడైనా డబ్బు పెట్టే ముందు సరైన అనౌన్స్ చేయడం, ఎవరి మాట లొంగకపోవడం చాలా ముఖ్యం. అయినప్పటికీ జనాల్లో మీ అదృష్టాన్ని కరమైన సపోర్ట్ మీకు అందుతుంది. చిన్న మొత్తంలో పెట్టుబడులు కూడా మంచి స్థాయిలో గ్రహస్థితులు సూచిస్తున్నాయి, పెద్ద మొత్తంలో సూచిస్తున్నాయి. ట్రేడింగ్ మంచి టైమింగ్గా ఉంటుంది. షేర్ మార్కెట్లో కూడా చాలా చిన్న లాభాలు వస్తాయి. అలాగే ఆశ్చర్యకరమైన అవకాశాలు వచ్చే మార్గాలు ఉన్నాయి. అలాగే లక్ష్మీ దినాలు వస్తున్నాయి. ట్రేడింగ్ షేర్లలో చిన్నదైన లాభం పెద్దగా నిలబడుతుంది. అదేవిధంగా ఈరోజు మీకు వచ్చినటువంటి డబ్బును ఖర్చు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించి నిల్వ పెట్టడం మంచిది. మన సత్వానికి అనుకూలంగా ఎలా వ్యవహరించాలంటే సింహరాశి వారు తమ యొక్క గర్వంతో కొన్నిసార్లు మంచి అవకాశాలను నిర్లక్ష్యం చేస్తారు. అందులో ముఖ్యంగా ఈరోజు మీకు అందుకున్నటువంటి అవకాశం చిన్నదిగా చూడవద్దు, అది భవిష్యత్తులో పెద్ద మార్పును తీసుకొస్తుంది. దయతో శాంతంగా కానీ ఆర్థిక నిర్ణయాల్లో తీసుకెళ్తుంది. మీరు వ్యతిరేకంగా ఉన్నవారు మాటలు పట్టించుకోకుండా మీ దారిలో నడవండి. మీరు నమ్మినటువంటి వ్యక్తులు మాత్రమే డబ్బు సంబంధించిన విషయాలను మాట్లాడండి. ఇది మీకు పెద్ద విషయంలో జూలై 15 సాధారణమైనటువంటి రోజు కాదు. ఈ రోజు మీరు కోరుకున్నటువంటి డబ్బు, ఆశించినటువంటి లాభం, అనుకోని ఆర్థిక మార్పులు ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది. ఇది పూర్తిగా గ్రహ అనుకూలం. మీకు ఒక ఆత్మవిశ్వాసం, ధైర్యంగా ఆధారపడి ఉంటుంది. ఈ రోజు నుంచి మీకు ప్రతి ఒక్క విషయం కూడా అభివృద్ధికరంగా నిలబడుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఏ పని తలపెట్టినా ఎటు వెళ్ళగా చాలా జాగ్రత్తగా 1-10 సార్లు ఆలోచించి ఆ పని చేసిన తర్వాత ముందుకు వెళ్ళడం మంచిది. న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అది ఈ యొక్క మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది అని చెప్పుకోవాలి. అది ఒక మీ కెరియర్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, లేదంటే మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితానికి సంబంధించిన విషయం కావచ్చు. ఇటువంటి ఒక మంచి అవకాశం అయితే మీ యొక్క జీవితంలోకి రాబోతుంది. అది యొక్క అవకాశం అనేది మీసాలు పొందుకోవాలా లేదా ఈ విషయం పట్ల మీరు ఒక క్లారిటీ అనేది తీసుకోలేకపోతారు. అంటే ఈ యొక్క విషయంపై ఒక క్లారిటీ అనేది మీకు ఉండలేకపోతుంది. ఇటువంటి అవకాశం అనేది మీ ముందుకైతే వస్తుంది, కానీ ఈ విషయం పట్ల మీరైతే దేన్ని కూడా డిసైడ్ చేసుకోలేకపోతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా అనుభవజ్ఞుల యొక్క సలహానైతే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి
ఇటు విషయం పట్ల మీరైతే 1-4 సార్లు ఆలోచించవలసి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సలహాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు దానిపైన ఒక క్లారిటీ అనేది వచ్చి దాని గురించి ఒక నిర్ణయం అనేది మీరు తీసుకోగలుగుతారు. ఇక మిగిలిన అంశాలన్నీ కూడా మీకు సమయానుకూలంగా ఉన్నాయండి. అదేవిధంగా ఒక రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీరైతే ఒక ఆర్థిక పరమైనటువంటి సమస్యతో వస్తున్నారు. ఆ యొక్క సమస్యకు మీకు తగినటువంటి ఒక మంచి పరిష్కారం అనేది దొరకలేదని చెప్పి మీరు బాధలో ఉన్నట్లయితే ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీ యొక్క ఆర్థిక సమస్యకు మీరు ఊహించినటువంటి ఒక మార్పు, అదేవిధంగా మీరు దానికి సంబంధించిన సమయానుకూలంగా ఆశించిన ఫలితాలు అయితే కనబడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మొండి బకాయిలతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి మొండి బకాయిలన్నీ కూడా వసూలయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇటువంటి విషయాల్లో మీరు చాలా సార్లు అయితే ప్రయత్నం చేసి ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సమస్యలు అనేటివి మీకు పరిష్కారం దొరకలేదు. ఆ యొక్క డబ్బులు అనేది వసూలు కాకపోయినప్పటికీ కూడా ఈరోజు దిన ఫలితాల ప్రకారం అనుకోకుండా ఆ యొక్క వ్యక్తులే మీ వద్దకు వచ్చి ఆ వ్యక్తులే మీకు డబ్బులు తిరిగి అందజేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయం మీకు చాలా ఆశ్చర్యాన్ని అదేవిధంగా ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఈ రాశి వారు విదేశాలకు వెళ్ళాలని చెప్పి చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో వారు ముందు కూడా ఒక మంచి అవకాశం అనేది రాబోతుందని చెప్పుకోవాలి. కానీ ఒక అవకాశం అనేది మీకు అన్ని విధాలుగా కూడా నచ్చకపోవచ్చు. కానీ మీరు మాత్రం కొన్ని విషయాల్లో రాజీ పడవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో మీరైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అనుభవజ్ఞుల యొక్క సలహా మీరు ముందుకు వెళ్ళండి. అత్యుత్తమమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. ఇక అదేవిధంగా ఎవరైతే కుల వృత్తులు చేసుకున్నటువంటి వారు ఉన్నారో మీరైతే కొన్ని ప్రతికూలతను ఎదుర్కొనే పరిస్థితులు అయితే మీకు యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పుకోవాలి. ఈ వృత్తిపరమైన జీవితానికి సంబంధించినటువంటి ఒక సమస్య అయితే మీరు ఎదురవ్వబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఇక అదేవిధంగా మీకు కుటుంబ సభ్యులతో ఒకరైనటువంటి వారితో మీ యొక్క చిన్న చిన్న వాగ్వాదాలు ఎదురయ్యేటువంటి సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. చాలా కాలంగా సఖ్యంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి, చిన్న గొడవ కాస్త పెద్దగా మారి మీ మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు ఏర్పడేటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క జాతక ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా కాలంగా మీరు చిన్న చిన్న విభేదాలతో ఎవరైతే దూరంగా ఉండేటువంటి మీ యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైతే ఉన్నారో ఈరోజు అనుకోకుండా జరిగేటువంటి ఒక సంఘటన మిమ్మల్ని దగ్గర చేయబోతుంది. అంటే ఊహించినటువంటి ఒక సంఘటన వల్ల మీ దగ్గర ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా పరిష్కరించుకొని తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకునేటువంటి ఆ ప్రయత్నం అయితే మీరైతే మళ్ళీ చేయనున్నారు. ఇక అదేవిధంగా ముందు ముందు అంతా కూడా మంచిగా కాలంగానే కనిపిస్తుందండి. అదనపు శక్తిని అయితే పొందుకోగలుగుతారు. సంతోషించండి. ఇక ఈరోజు మీ యొక్క తల్లిదండ్రులు మీ యొక్క విలాసవంతమైనటువంటి జీవితము ఖర్చుల పట్ల కూడా ఆందోళన అయితే చెందగలుగుతారు. అందువలన మీరైతే వారి యొక్క కోపానికి గురి కావాల్సిన పరిస్థితి కనిపిస్తున్న జాగ్రత్తగా ఉండండి.